అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। దక్షిణ బంగాళాఖాతంలో రెండవ వారంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది। ఈ అల్పపీడనం కూడా ఈ ఫెంగల్ తుఫాన్ ఎక్కడ ఏర్పడిందో అక్కడే ఏర్పడే అవకాశం 5వ తారీఖు నుండి 9వ తారీఖు మధ్యలో అయితే ఉంది। ఇది 5వ తారీఖుకి ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి 7వ తారీఖుకి బలపడి అల్పపీడనంగా అలాగే 8వ తారీఖుకి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఇది 8 లేదా 9వ తారీఖుకి శ్రీలంకలోని దక్షిణ భాగంలోకి చేరుకునే అవకాశం అయితే ఉంది। శ్రీలంకలోని దక్షిణ భాగానికి చేరుకున్న తర్వాత ఇది కనుక అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన అయితే ఉండదు। ఒకవేళ ఇది మళ్ళీ దిశ మార్చుకుని అంటే ఫెంగల్ తుఫాన్ కూడా దక్షిణ భాగం వరకు వచ్చిన తర్వాత ఇది దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా మనకి పాండిచేరి అలాగే చెన్నై వైపుగా రావటం జరిగింది। ఒకవేళ ఫెంగల్ తుఫాన్ లాగే ఇది దిశ మార్చుకుని ఒకవేళ తమిళనాడు వైపుగా వస్తే మాత్రం మళ్ళీ ఇప్పుడు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏ విధంగా అయితే వర్షాలు చూస్తున్నామో ఆ విధంగా మనము 10 తర్వాత అంటే 10 తర్వాత నుంచి వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఇది శ్రీలంకలోని దక్షిణ భాగాల్లో ఇది అరేబియా సముద్రంలోకి వెళ్ళే సూచనలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి। దీని ప్రభావంతో శ్రీలంక తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యంగా 8వ తారీఖు నుంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి। కానీ ఇది ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా అనాలిసిస్ చేయాలి కాబట్టి రైతులందరూ అప్రమత్తంగా ఉంటారు, జాగ్రత్తలు ఉంటారు। ఇప్పటికే చాలా ముందుగానే అప్రమత్తం చేస్తున్నాం మనం తుఫాన్ల వల్ల, కాబట్టి ఇది కూడా అప్రమత్తంగా ఉంటారు, ఇది కూడా అవకాశం ఉంది। కాబట్టి రైతులందరికీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది। ఒకవేళ ఇది శ్రీలంకలోని దక్షిణ భాగంలో తీరాన్ని తాకి అరేబియా సముద్రంలోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు ఉండవు। ఒకవేళ ఇది తమిళనాడు వైపుగా వస్తే మళ్ళీ వర్షాల్ని చూసే అవకాశం అయితే 10 తర్వాత ఉంది। అలాగే ముఖ్యంగా ఒకవేళ ఇది దిశ మార్చుకుని వేరే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో వైపుగా వస్తే మాత్రం మనకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో వైపుగా వస్తే చాలా నష్టం ఉంటుంది। ఒకవేళ ఒడిస్సా వైపుగా వస్తే ఎలాంటి నష్టం ఉండదు। అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళినా కానీ ఎలాంటి నష్టం ఉండదు। కాబట్టి ఒకవేళ ఈ అల్పపీడనం ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు వైపుగా వస్తే మళ్ళీ వర్షాలను అయితే 10 తర్వాత చూసే అవకాశాలు అయితే ఉన్నాయి। ఈ అల్పపీడనం బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి। కాబట్టి ఖచ్చితంగా అయితే 100కి 100% ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది। ఇది బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా మారుతుందా లేదా అనేది మనకి 7 లేదా 8వ తారీఖుకి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది। ఇప్పటికే ఈ అల్పపీడనం గురించి మీకు వారం రోజుల క్రితమే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇంకా క్లారిటీగా చాలామంది లేరు। ఒకవేళ ఈ అల్పపీడనం ఏపీ వైపుగా వస్తుందా లేదా అని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు, అడుగుతున్నారు। కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఈ వీడియో రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది। ఇక ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఇంకా 4 రోజులు కొనసాగే అవకాశం ఉంది। మనం డిసెంబర్ 1వ తారీఖు ఈరోజు ఈ క్షణంలో కూడా మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాలు కానీ అలాగే నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటుగా ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు నమోదవుతున్నాయి ఈరోజు కూడా। అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మిగిలిన జిల్లాల్లో ముసురు వాతావరణం, హైదరాబాద్ నగరం కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ప్రాంతం కానీ చాలా చోట్ల ముసురు వాతావరణం కొనసాగుతుంది, తేలికపాటి జల్లులు కొనసాగుతున్నాయి। మరొక పక్కన రాయలసీమలో కూడా వర్షాలు ఈరోజు సాయంత్రం రాత్రి నుంచి కూడా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో వర్షాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా వరి రైతులు చాలా చోట్ల నష్టాలకు గురవుతున్నారు। ముఖ్యంగా మనం 15 రోజుల నుంచి అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా చోట్ల వరి కోతలు కొయ్యకపోవటం అలాగే కోసిన కోతలు తర్వాత ధాన్యాన్ని కూడా పూర్తిగా కూడా రోడ్ల మీద ఆరబెట్టడం వల్ల చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది ఇప్పటికే। అలాగే ముఖ్యంగా వాళ్ళ రైతులు పండించిన ధాన్యానికి పూర్తిగా కూడా రంగు మారటం, మొక్కలు రావటం ఇలాంటివి చాలా చోట్ల అయితే మనమైతే న్యూస్లో కానీ అలాగే మిగిలిన మన ప్రత్యక్షంగా కానీ చూస్తున్నాం। కాబట్టి మనం 15 రోజుల నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులు అయితే
నష్టపోవటం అయితే జరిగింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ఇంకొక 4 రోజులు అయితే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే జిల్లాల వారికి ఒక అప్డేట్ అయితే ఇచ్చాను. ముఖ్యంగా 3వ తారీఖు ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ఈ జిల్లాలో 3వ తారీఖు. అలాగే రాయలసీమలో కూడా వర్షాలు ఉంటాయి. ఇక వచ్చే 4 రోజులు ఆల్రెడీ ఇప్పటికే చెప్తున్నాను, మరొకసారి అప్డేట్ అయితే ఇస్తున్నాను. వచ్చే 4 రోజులు ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా, అలాగే ఇటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, అలాగే ఇటు వచ్చేసరికి మిగిలిన జిల్లాలు ఏదైతే కర్ణాటక బోర్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా చూడొచ్చు. ఇక అన్నమయ్య జిల్లా కానీ, అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా, అలాగే కడప జిల్లాతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి. ఎక్కువగా కర్ణాటక బోర్డర్ ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు హిందూపురం ఏరియా కానీ ఈ ఏరియాల్లో వర్షాలు కొంచెం కొన్ని చోట్ల విస్తారంగా ఉండే అవకాశం, ఏదైతే కర్ణాటకకి అలాగే ముఖ్యంగా తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు అయితే మనము డిసెంబర్ 1, 2, 3 తారీఖుల్లో చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అనుకున్న స్థాయిలో వర్షాలు లేనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల మంచి వర్షాలు చూడొచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం ఈ తుఫాన్ ఎఫెక్ట్ కొంచెం ప్రకాశం జిల్లాలో తక్కువగానే ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మనం చెప్పిన విధంగానే ఇప్పటి వరకు వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి ఈ జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి 3వ తారీఖు, 2వ తారీఖు, అలాగే 4వ తారీఖు వరకు కూడా విస్తారమైన వర్షాలు, ముఖ్యంగా ఎండలు ఉదయం సమయంలో మధ్యాహ్నం వచ్చినప్పటికీ కూడా వాతావరణం మారి ఒక అరగంట గంట భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే పల్నాడు ఏరియా కానీ, అలాగే ఇటు వచ్చేసరికి ఏలూరు ఏరియాలో వర్షాలు పడటానికి 3వ తారీఖు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. రైతాంగం మొత్తం కూడా గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఉంటారు. ఈ రైతులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇంకా తుఫాన్ ప్రభావం అయితే అయిపోలేదు. అసలైన వర్షాలు మనమైతే రానున్న 3 రోజుల్లో అయితే గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ నగరం, వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తేలికపాటి చిరుజల్లు 1 లేదా 2 చోట్ల మోస్తరు వర్షాలు చూడటానికి రానున్న 4 రోజుల్లో అయితే ఉంది. కాబట్టి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండండి. చాలా చోట్ల వచ్చే 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా పడే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా రాయలసీమ రైతులు, ప్రజలు చాలామంది వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను. ముఖ్యంగా ఇప్పటికే చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు నుంచి ముఖ్యంగా సాయంత్రం నుంచి కూడా సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఆల్రెడీ వర్షాలు అయితే నిన్నటి నుంచి అక్కడక్కడ నమోదవుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో కూడా ముఖ్యంగా కర్ణాటకకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఖచ్చితంగా 1 లేదా 2 రోజులు పడే అవకాశం అయితే ఉంది. కడప జిల్లాలో కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా పులివెందుల పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కుప్పంలో ఈసారి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి కుప్పం ప్రజలు చాలా రోజులుగా కుప్పంలో వర్షాలు లేవని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా వచ్చే 48 గంటల్లో కుప్పంలో కూడా భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర అని తేడా లేకుండా, తెలంగాణ తేడా లేకుండా మనం ఏ విధంగా అయితే భారీ వర్షాలు పడతాయని చెప్పామో, ఏ విధంగా మోస్తరు వర్షాలు పడతాయని చెప్పామో, ఏ విధంగా అతి భారీ వర్షాలు పడతాయి కొన్ని చోట్ల అని చెప్పామో, ఆ విధంగానే మనం చెప్పిన విధంగానే బెంగాల్ తుఫాన్ ప్రభావంతో అయితే చాలా చోట్ల వర్షాలు, అలాగే చాలా చోట్ల పంట నష్టం కూడా జరిగింది. రైతులందరికీ కూడా రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయడానికి తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. రానున్న రోజుల్లో కూడా తుఫాన్లు కానీ, వాయుగుండాలు కానీ, అల్పపీడనాలు ఏర్పడితే మీకు వేగంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి దక్షిణ బంగాళాఖాతంలో 2వ వారంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇది ఎటువైపుగా కదులుతుంది, ఇది బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారుతుందా లేదా అనేది మనకు ఒక 3-4 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా 4వ తారీఖు వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు
ఎప్పుడూ ఇలాగే ఉంటాయని మీ అందరి దీవెనల ఆశీస్సులతో ఇంకా ఎక్కువ మంది రైతులకు నష్టాలు తగ్గించే ప్రయత్నం రానున్న రోజుల్లో ఆ దేవుడి ఆశీస్సులు దీవెనలతో తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెదర్ అప్డేట్స్ అనేవి త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.